చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, పేదల సొంతింటి కలలను నాశనం చేయటానికా అని నిలదీశారు. పేదలకు పథకాలు ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేస్తున్న ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యిందని ట్వీట్ లో పేర్కొన్నారు వైఎస్ జగన్. పేద అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అని మండిపడ్డారు. అక్కా చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవారి సొంతింటి కలను నిజం చేసేలా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కొనుగోలుకే 11,871 కోట్లను ఖర్చు చేశామని, తమ ప్రభుత్వంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే 1.5 లక్షల కోట్లకు పైమాటే అన్నారు. ఇంటి పట్టా విలువ ఒక్కో చోట 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల కాలంలో కనిపించకపోవటమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా అని నిలదీశారు. చంద్రబాబు చేయకపోయినా తమ హయాంలో చేపట్టిన మంచి పనులను నాశనం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అనుశ్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పేదల మీద పడ్డారు. పేదలకు గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్న సమయంలో 32 లక్షల మందికి ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అయితే ఇల్లు కట్టుకోకుండా ఉన్నటువంటి వారు అందరికి సంబంధించినటువంటి పట్టాలను ఇప్పుడు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించే నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కనీసం పేదలకు ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇంటి పట్టా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్క సెంటు స్థలం కూడా 5 ఏళ్ల పాటు ఇచ్చింది లేదు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో పేదలు తరలి వచ్చి తమకు ఇంటి స్థలాలు కావాలంటూ వేడుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే జగన్ చాలా స్పష్టంగా వారికి హామీలు కూడా ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పేదలకు ఇంటి స్థలాలు ఇస్తానంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచే దాదాపు 71,000 ఎకరాలను కొనుగోలు చేసి 32 లక్షల మందికి అక్క చెల్లెమ్మల పేరుతోటి ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నేరుగా వారికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ ఇంటి స్థలాల విలువ ఇప్పుడు దాదాపు 3 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. సో అంత ఆస్తిని, దాదాపు 1.5 కోట్ల విలువైన ఆస్తిని అక్కా చెల్లెళ్ళ చేతుల్లో అప్పట్లో వైఎస్ జగన్ పెడితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని మీద వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ కేడర్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఇల్లు కట్టుకోలేకపోతే వారికి ప్రభుత్వ పరంగా కూడా అనేక సాయం చేశారు. ఇసుక ఉచితంగా అందివ్వడంతో పాటు స్టీలు, అవసరమైనటువంటి స్టీలు సంబంధించి రాయితీ మీద అందించడం, సిమెంట్ కట్టలు కూడా రాయితీ మీద అందించడం లాంటి కార్యక్రమాలు చేశారు. బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే కేవలం ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లు అనేది ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో అప్పట్లో వైఎస్ జగన్ చేశారు. కానీ చంద్రబాబు వాటన్నిటిని ఇప్పుడు లాక్కునే ప్రయత్నం చేయడానికి మాత్రం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేయాలి. ఏదైతే ఇంటి స్థలాలను రద్దు చేయాలనేటువంటి చంద్రబాబు నిర్ణయం ఉందో దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాలనేది కూడా వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే పిలుపునిచ్చారు. అనుశ్రీ, రైట్, చాలా మంది పేదల సొంతింటి కలను నిజం చేస్తూ తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు దానిపైన కూడా ఈ తరహా యాక్షన్ కి దిగటం, ఒక రకంగా విద్యని దూరం చేశారు, వైద్యాన్ని దూరం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పేదల ఇళ్ల విషయానికి వచ్చారు. ఎలా చూస్తున్నారు దీన్ని?
నిజానికి చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి మొదటి నుంచి గమనిస్తున్న వారు అందరికీ కనిపించేది ఒకటి, పేద మధ్యతరగతి ప్రజలంటే చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే విద్యా వైద్య రంగానికి సంబంధించి చాలా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. వాటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఆస్తులను నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ సంగతి తెలిసి కూడా వైద్యాన్ని అందనీయకుండా చేసినటువంటి పరిస్థితిని గడిచిన 16 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఆరోగ్యశ్రీకి కనీసం ఆ పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వకపోవడంతో ఇప్పుడు పేదలు ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. అయినప్పటికీ కనీసం చంద్రబాబు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు పేదలకు జగన్ ఇచ్చినటువంటి ఇంటి స్థలాలను కూడా లాగేటువంటి ఇక వీరంతా ఎక్కడ ఉండాలనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. కనీసం అప్పట్లో జగన్ ఇక్కడ అమరావతిలో దాదాపు 50,000 మందికి ఇంటి పట్టాలను ఇస్తే ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు. అమరావతి అనేది కేవలం మా సామాజిక వర్గం, మా ప్రాంతానికి మా సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం ఉండే ప్రాంతంలో పేదలు ఉండటానికి లేదంటూ వాటన్నిటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని చూస్తుంటే పేదలంటే చంద్రబాబుకి అక్కసు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇంటి స్థలాల రద్దు నిర్ణయం కూడా తీసుకున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తారన్నమాట. అనుశ్రీ. థ్యాంక్ యూ రవీందర్.